హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటాను. ఇవాళ ఈ సామాను అండ్ డిమార్ట్కి వెళ్ళి వచ్చాము. కాస్ట్ చూసి నాకైతే దిమ్మ తిరిగిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. నేనైతే అక్కడే చూసి సామానైనా వదిలేసి వద్దును, మా అక్క కాబట్టి తెచ్చిందనమాట. చూడండి ఎన్ని సామాన్లు అసలుకి నేను మొత్తం చూపించేస్తాను, చూసేయండి. డ్రై ఫ్రూట్స్ అయితే బాగా తెచ్చుకున్నాము, హెల్తీగా ఉందామని. గ్రేప్స్, డ్రై గ్రేప్స్, కిట్, బాదం అండ్ జీడిపప్పు. ఇవే చాలా కాస్ట్లో అవుతాయి, 1500 దాకా అయిపోయాయి. ఇంకా ఒకటి తెచ్చుకోవాలి, మర్చిపోయాము. అండ్ టైడ్, దీపారాధన ఆయిల్, ఇదండి కారం పౌడర్ తెచ్చుకున్నాము. ఈ మధ్య ఊరగాయ పెట్టాం కదా, దాంతో బాగా అయిపోతుంది. సో ఎంటీఆర్ కారం పౌడర్ తెచ్చుకున్నాము. ఇవి బిస్కెట్స్, చాక్లెట్స్, ఇవైతే నేను లెక్క కూడా పెట్టి చూపించలేను, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాము, అసలుకి ఆడ చూస్తే ఏది వదలబుద్ధి పుట్టదో. కాస్ట్లు చూసినా కూడా అట్లే ఉంటాయి. సర్ఫ్ ఎక్సెల్ సోప్స్, సింతాలు అండ్ కోల్గేట్, లేసు, ఇవన్నీ ఇది మధ్య మా అక్కకి చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా వీటి కోసం వెతుకుతుంది. పఫ్కార్న్ అనమాట, బ్రెడ్, కాఫీ పౌడర్లు ఇంపార్టెంట్ కదా ఈవినింగ్ మార్నింగ్. సో అయితే కాఫీ పౌడర్లో ఒక 2 ప్యాకెట్స్ తెచ్చేసుకున్నాము. కాంటినెంటల్ ఈ మధ్య ట్రై చేసాము మేము, బాగుంది. సో అందుకని తెచ్చుకున్నాము. పీలర్ అండ్ మిల్క్ పౌడర్. ఎప్పుడన్నా ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు మిల్క్ ప్యాకెట్లు అవైలబుల్లో ఉండట్లేదు. సో అప్పుడు కనీసం ఇవైనా తాగొచ్చేసలే అని చెప్పేసి మేమైతే ఎవ్రీడే తెచ్చుకున్నాం. ఆల్రెడీ యూస్ చేస్తున్నాం కూడాను, ఎవ్రీడే తెచ్చేసుకున్నాము ప్యాకెట్. అండ్ బిల్లు కూడా చూపిస్తాను చూడండి. అసలు నాకైతే కళ్ళు తిరిగిపోయాయి అక్కడే. నూపూర్ హెన్నా, ఈ మధ్య హెన్నా యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంటి దగ్గర ఉంటే ఇంట్లోనే గోరింటాకు చెట్టు ఉంది, దాన్నే వాడేదాన్ని. అదే ఇంకా హెల్దీ కదా. సో నూపూర్ హెన్నా అయితే ట్రస్టెడ్, సో అందుకని నేను వాడాను. ఇదేంటంటే 80 రూపీస్ అయితే నాకైతే 67 రూపీస్కి వచ్చేసింది. 13 రూపీస్ ఆఫర్ వచ్చింది. డిమార్ట్లో ₹1 ఆఫర్ వస్తుంది. వాము, ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి కదా. కుర్కురే అంట, ఇమ్లీ ప్యాకెట్స్, ఇవి కూడా మా అక్కకి డైలీ ఆఫీస్కి క్యాబ్ పడదు. సో ఇవి వేసుకొని క్యాబ్లో నోట్లో వేసుకొని పోతూ ఉంటుంది. ఇంకొక కాఫీ పౌడర్ ఫ్రెండ్స్, ఇదైతే మేము యూస్ చేయలేదు. కోతాస్ కాఫీ అంట. అందరూ ఏంటో ఆడ గుట్టగా చేరి మరీ చెప్పుకుంటున్నారు, బాగుంటుంది, ఇది హోమ్ మేడ్ చేస్తారు, అది ఇది అని చెప్పారు. మిషన్స్తో కాకుండా వాళ్ళు ఎవరో చేస్తారని చెప్పారు. సో మేమే తెచ్చేస్తున్నాం. అండ్ మినప్పప్పు, రోజు దోశలు, ఇడ్లీలకి ఇది కావాలి. ఇవి వచ్చి చట్నీ కోసం పప్పులు. మా అక్కకి వేరుశనగ పప్పు చట్నీ లేనిదే దోశ ముట్టదు అండ్ ఇడ్లీ ముట్టదు. అండ్ కందిపప్పు ఆల్రెడీ ఉంది, కానీ మేము కందిపప్పు బాగా యూజ్ చేస్తాము. ఈ పప్పు చూపించాను కదా. అండ్ ఈ మధ్య పన్నీర్ కూడా రొటీన్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ మెయిన్. అంటే మాకు ఇది లేనిదే మార్నింగ్ లేవలేము, నైట్ ఈవినింగ్ తాగకుండా ఉండలేము. ఈ టీ పౌడరు అయితే చూడండి. ఇవన్నీ రైస్, ఇవైతే ఎత్తి చూపించలేని ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. చాలా తెచ్చేసుకున్నాం రైస్. ఏంటంటే మాకు మూటలు తెచ్చుకున్నామంటే ఈ బ్యాగ్స్ వాళ్ళు ఎప్పటి నుంచో స్టోర్ చేసేసి పురుగులు వచ్చేస్తున్నాయి. సో అందుకని మానేసాము. మిరియాలు, ఇవి కూడా 150 ఏమో. ఈ మిరియాలు, బుల్లు మిరియాలు చూడండి, ఇక్కడ కాస్ట్ ఉంది కదా, 158. సో బిర్యానీ రైస్ ఫ్రెండ్స్, మేము ఎప్పుడు బిర్యానీలు చేసుకుంటాం కదా. 181 రూపీస్, అంటే తక్కువే ఉన్నాయి కాస్ట్ అయితే ఆడ. అండ్ గోధుమ పిండి, పూరి అండ్ చపాతీ కోసము ఇవన్నీ ఈ బ్యాగ్స్ అన్నీ కూడా రైసేను. యాక్చువల్గా ఏంటంటే ఇంకా స్లిప్పర్స్ చూద్దామంటే అక్కడ ఏవి అంత అనిపించలేదు. సరేలే ఏదో ఒకటి, డైలీ మేము జస్ట్ ఇక్కడ కిందకి వెళ్ళడానికి మాత్రమే ఈ 79 రూపీస్. ఎందుకంటే నేను బయటకి వేసుకెళ్ళి మా అక్క చెప్పులు తంపేశాను. సో మనం మామూలుగా బయటకు వెళ్ళి వేసుకెళ్ళేటి ఊరిని బయటకు వేసుకెళ్ళాలంటే కష్టం కదా. సో ఇంతే ఫ్రెండ్స్, ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు. కాస్ట్లు దిమ్మ తిరిగిపోతున్నాయి. అక్క బిల్లు ఇస్తావా? చూపిస్తాను ఒకసారి. ఇంకా మా అక్క అయితే చాలా వస్తువులు తీపిచ్చేసాను నేను. లేదంటే ఆ పిల్ల ఇంటి ఒక 10,000 చేస్తుంది. చూడండి, 5277 ఊరికే. మేమేమో మొన్నే తెప్పించేసుకున్నాం సామాన్ ఎంతను. అదేంటో అసలుకి బ్యాచిలర్స్కే ఇంత అవుతుంటే ఫ్యామిలీస్కి ఇంకెంత అవ్వాలో చూడండి ఫ్రెండ్స్. మొన్నే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం మేము మొత్తం. అసలుకి ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఒక 6 ప్యాకెట్స్ ఏమో తెప్పించేసుకున్నాం మొన్నే. మళ్ళీ ఇప్పుడు కష్టం కదా అని ఆన్లైన్లో తెప్పించేసుకున్నాము. ఇవి అయ్యింది. ఆటో ఛార్జెస్, వామ్మో, చిన్న ఖర్చులు కాదు ఫ్రెండ్స్. అసలు ఏమొస్తుందో మీకు కూడా ఇంతేనా? డిమార్ట్కి వెళ్తే ఏమన్నా తెచ్చుకోవాలనుకున్న వాటికంటే ఎక్స్ట్రా తెచ్చుకుంటారా? మేమైతే ఇంకా నుంచి హెల్తీగా ఉందామని డ్రై ఫ్రూట్స్ మాత్రం ఇవి ఉన్నాయి, కానీ మా దగ్గర ఇది మాత్రం లేదు. గ్రేప్స్ మాత్రం లేదు, ఎండు ద్రాక్ష లేదు అవి. కానీ ఇవి కూడా వాడేస్తున్నాయి ఈ మధ్య. డైలీ ఏది చేసుకున్న వాటిలో వేసేస్తున్నాము. సో ఇవి మస్ట్ అంట.
సో అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు డిమార్ట్కి వెళ్తే కావాల్సినవి తెచ్చుకుంటారా లేకపోతే చూసిన ఎలా తెచ్చుకుంటారో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.